హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టీచర్లు చెప్పనివి, పెద్దలకు తెలియనివి. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి విజయ రహస్యాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. పిల్లలు ఎందుకు ఎక్కువ మాట్లాడతారు? చిన్నప్పుడు పెద్దలు మాట్లాడతారు, పిల్లలు వింటారు. రెండో స్టేజ్లో పిల్లలు ఎక్కువగా మాట్లాడతారు, పెద్దలు వింటారు. పిల్లలు స్కూల్లో జరిగిన ప్రతి విషయము ఇంటికొచ్చి చెప్పడం ద్వారా తమ ప్రవర్తన సరైనదే అన్న నమ్మకం పెంచుకోవటం కోసం తల్లితో అవకాశం ఇస్తే తండ్రితో మాట్లాడతారు. భర్తలు బయట పనులతో బిజీగా ఉంటూ ఇంటికి ఆలస్యంగా వస్తుండడంతో తల్లులు పిల్లలతో ఎక్కువ మాట్లాడడానికి అభిలషిస్తారు. దాన్నే ప్రేమకు నిదర్శనంగా భావిస్తారు. ఆ తర్వాత స్టేజ్లో పిల్లల అభిరుచులు మారతాయి. పెద్దలు మాట్లాడే విషయాలు నచ్చవు, వారి భావనలతో వీరు ఏకీభవించరు. కామన్ టాపిక్స్ దొరకవు, బయట స్నేహితులతో మాట్లాడడం ఎక్కువ అవుతుంది. అందుకే అయితే వేరు విషయాల పట్ల స్నేహితులకు కూడా అంతే బలమైన అభిప్రాయాలు ఉండడంతో వాదనలు మొదలవుతాయి. క్రికెట్ నుంచి సినిమాల వరకు బలంగా వాదించుకుంటారు. శరీరంలో అడ్రినలిన్ విడుదలవుతుంది. లోపల నుంచి పెళ్ళుబికి వస్తున్న శక్తి ఆ విధంగా ఖర్చవటంతో అందరికీ ఒక విధమైన తృప్తి కలుగుతుంది. మాట్లాడడం ఒక ఆహ్లాదకరమైన వ్యసనంగా క్రమక్రమంగా మారుతుంది. ఈసారి మీరు మీ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మీకు తెలియకుండా మీ వాళ్ళని రికార్డ్ చేయమనండి. అరగంట పైగా జరిగిన ఆ సంభాషణల్లో అంత అర్జెంటుగా మాట్లాడుకోవలసిన అవసరమైన విషయాలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించండి. మీకే తెలుస్తుంది. ఏది ఏమైనా అధిక సంభాషణ వలన, వాదోపవాదాల వలన క్రింది పరిణామాలు సంభవిస్తాయి. మొదటిది, ఒక సినిమా గురించి కానీ నటుడి గురించి కానీ తన వాదనని సపోర్ట్ చేయడానికి ఎక్కడో నిద్రపోతున్న జ్ఞాపకాలని అంటే న్యూరాన్స్ని మేల్కొల్పాలి. వాదించడానికి కావలసిన విషయాల్ని సమీకరించుకోవాలి. దానివల్ల ఆ న్యూరాన్లు తిరిగి యాక్టివ్ విభాగానికి వస్తాయి. అక్కడున్న చదువు తాలూకు న్యూరాన్లు పాసివ్ విభాగానికి వెళతాయి. అనవసరమైన విషయాల మీదకు మెదడు ఎక్కువ స్థలం కేటాయించడాన్ని గార్బేజీ స్పేస్ అంటారు. మెదడు ఈ విధంగా అనవసర విషయాలతో ఒక గార్బేజీలా తయారవుతుంది. చదువు వెనక్కి వెళుతుంది. 2, ఇతరులతో ఆవేశంగా కానీ ఉద్వేగంగా కానీ వాదించేటప్పుడు విడుదలయ్యే అడ్రినలిన్ మనల్ని హైపర్ యాక్టివ్గా తయారు చేస్తుంది. వాదనలు పరాకాష్ఠకు చెందినప్పుడు విద్యార్థులే కాదు, పెద్దలు కూడా గొంతు చించుకుని అరవడం మనం చూస్తూనే ఉంటాం. ఇది శరీరానికే కాదు, మనసుకు కూడా హానికరం. బయట అంత మాట్లాడడానికి ఇంటికొచ్చి చదివినా అది మనసుకు ఎక్కదు. 3, మౌనంగా ఉన్నప్పుడు కన్నా మాట్లాడేటప్పుడు మెదడులోని విద్యుదయస్కాంత కెరటాలు 10 రెట్లు వేగంగా స్పందిస్తాయి. వాదించేటప్పుడు అవి 50 రెట్లు అవుతాయి. అందువల్ల ఏకాగ్రత తగ్గుతుంది. ఏదైనా గొడవ జరిగాక చేస్తున్న పని మీద మనసు నిలబడకపోవడానికి కూడా కారణం ఇదే. ఈ నేపథ్యంలో ఏకాగ్రత నిలవడానికి విద్యార్థి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు చర్చిద్దాం. 1, కరాటీ ఆటగాడు పోటీ ప్రదేశంలోకి ప్రవేశించబోయే ముందు ఏ విధంగా గాల్లోకి పంచులు ఇస్తూ బలంగా ఊపిరి తీస్తూ మూడ్లోకి ప్రవేశిస్తాడో ఆ విధంగా చదువు ప్రారంభానికి ముందు పంచులు ఇవ్వనవసరం లేదు, కానీ కళ్ళు మూసుకుని 2 నిమిషాలు బలంగా ఊపిరి పీలుస్తూ వదలండి. దీన్నే క్లీనింగ్ ది స్లేట్ అంటారు. రచన చేయడానికి ముందు ఈ రోజుకి నేను ఈ పద్ధతిని అవలంబిస్తాను. అదేవిధంగా చదువు ప్రారంభానికి ముందు మరుసటి రోజు సాయంకాలం తాలూకు సినిమా ప్రోగ్రాం గురించి కానీ పిక్నిక్ గురించి కానీ చర్చించకూడదు. దానివలన ఆలోచనలు అటే ఉంటాయి. 2, చదువుకోవటం కోసం ఒక స్థలం పెట్టుకోండి. ఆ స్థలంలో తప్ప వీలైనంత వరకు మరెక్కడా చదవద్దు. మంచం మీద, వంటింట్లో అస్సలొద్దు. అప్పుడప్పుడు ఆరు బయట మెట్ల మీద పర్వాలేదు. చదివే స్థలంలో తినటం, ఫోన్ మాట్లాడడం లాంటి పనులు చేయొద్దు. కేవలం చదువు కోసమే ఆ స్థలాన్ని వాడాలి. కొంతకాలానికి మీకు చదువుకి ఆ స్థలానికి మధ్య ఒక లింక్ ఏర్పడుతుంది. స్కూల్ తరగతి గదిలోకి ప్రవేశించగానే చదువుకోవాలని ఎలా అనిపిస్తుందో ఇక్కడ అలాగే ఉంటుంది. పడుకొని చదవద్దు. గోడవైపు కూర్చుని చదవడం మంచిది. గదంతా చీకటి చేసి టేబుల్ లైట్ వెలుగులో చదవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఒక సైంటిస్టు తన గదిలో ఒక్కడే కూర్చుని ఎలా గంటల తరబడి తన పనిలో లీనమై పనిచేస్తుంటాడో అలా చదవడం తొందరలోనే మీకు అలవాటైపోతుంది. 3, సమయానికి లేవడము, స్నానము, భోజనము కరెక్ట్గా చేయడం క్రమశిక్షణకి మొదటి మెట్టు.
ప్రతిరోజు టెన్షన్గా ఒకే సమయానికి చదువు ప్రారంభించే విద్యార్థి సగం విజయం సాధించినట్టే. అదేవిధంగా ఏ సబ్జెక్టు ఎంతసేపు చదవాలో ముందే నిర్ణయించుకోవడం మంచిది. అర్ధరాత్రి దాటాక చదవడం అభిలషణీయం కాదు. తెల్లవారుజామున చదువు బ్రహ్మ సమయం మంచిది. ఫలానా టైం తర్వాత ఫోన్ చేయొద్దని స్నేహితులకి చెప్పండి. 3 చదువు ప్రారంభించడానికి ముందు చేసే పనులు, సంభాషణ, ఆలోచనలపైనే విద్యార్థి మూడ్ ఆధారపడి ఉంటుంది. మరుసటి రోజు క్రికెట్ మ్యాచ్, ఈరోజు పగటి కలలకు పునాది. ఆటలు, ఆలోచనలు, స్నేహితులతో చర్చలు ఓవర్ఫ్లో అవుతున్న రిజర్వాయర్ లాంటివి. అవి మెదడులో ఖాళీ ఉన్న చోటల్లో ఆక్రమిస్తాయి. ఆయా పనుల కన్నా సగం పనులు పూర్తయ్యే పనులు ఎక్కువగా ఉంటాయి. చేయవలసిన పనులు ఆలోచనల్ని అల్లకల్లోలం చేస్తాయి. 10 రోజుల తర్వాత స్టేజ్ మీద వేయవలసిన చిన్న వేషం చాలు ఈ రోజు ఏకాగ్రత దెబ్బతీయడానికి. పుస్తకం ముందు కూర్చుని పరధ్యానంగా ఎటో ఆలోచించొద్దు. దాన్ని మూసేసి కాసేపు పచారులు చేయండి. మూడ్లోకి రావడం కోసం ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ, ఫోన్లో స్నేహితులతో కానీ మాట్లాడకండి. అది మరింత పెద్ద అయస్కాంత క్షేత్రం. సబ్జెక్టు బోరు కొట్టినప్పుడు మీకు ఉత్సాహం కలిగించే మరో పుస్తకం చదవండి. ఒక సబ్జెక్ట్ నుంచి మరో దానికి మారే ముందు 2 నిమిషాల టైం ఇవ్వండి. కాసేపు చదవడం, తర్వాత వ్రాయడం, మళ్ళీ చదవడం మంచి పద్ధతి. మొదట్లో ఇదంతా ఇబ్బందిగా ఉంటుంది. 4-5 వారాల తర్వాత అంతా గాడిలో పడుతుంది. ఫలితం కనబడడం ప్రారంభమవుతుంది. 5 శరీరం. హైపర్ యాక్టివిటీ ఉన్న విద్యార్థులు ఒకచోట స్థిమితంగా కూర్చుని చదవలేరు. కాళ్ళు చేతులు బాగా కలపడం, ఛానల్స్ తొందరగా మార్చేస్తూ ఉండడం, నిరంతరం ఆకలి పక్క మీద దొరుకుతూ ఉండడం వీరి లక్షణాలు. శిలాప్రతిమల 10 నిమిషాలు కూర్చుని చూపుడు వేలు కదల్చకుండా దాన్ని చూస్తూ ఉండగలగాలి అని నియంత్రించుకోవడం ద్వారా ఈ అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ని తగ్గించుకోవచ్చు. 6 మనసు. టైం నోట్ చేసుకుని కళ్ళు మూసుకుని మీకు ఇష్టమైన క్రికెట్ గురించినో, సినిమా గురించినో ఆలోచించండి. అకస్మాత్తుగా కొంచెం సేపటికి మీ ఆలోచన మరో విషయం మీదకి మరలిందని స్ఫురణకు వస్తుంది. కళ్ళు తెరిచి ఆ సమయం ఎంతో చూడండి. అది కాస్త అటు ఇటుగా మీ కాన్సన్ట్రేషన్ కంట్రోల్ కెపాసిటీ సిసి అంటారు. వారం రోజులు ఈ విధంగా ప్రాక్టీస్ చేశాక మీ శక్తి క్రమంగా పెరుగుతున్నట్టు మీకే తెలుస్తుంది. ఆ తర్వాత మీకు కష్టమైన సబ్జెక్ట్ గురించి ఆలోచించండి. మీకు షాక్ తగులుతుంది. మీ సిసిలో కనీసం 10వ వంతు కూడా దీనిపై ఏకాగ్రత నిలవదు. పర్వాలేదు. ఈసారి సబ్జెక్ట్లో మరో వారం ప్రాక్టీస్ చేయండి. మీకే సంభ్రమాశ్చర్యాలు కలిగేలా విధంగా శక్తి పెరుగుతుంది. మీకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. 7 బాధ. ఎక్కువసేపు కూర్చుని చదవడం వలన విద్యార్థుల్లో నడుము నొప్పి రావడం సహజం. కాళ్ళు లాగడం, కడుపు నొప్పి మొదలైన బాధలతో చదువు మీద సరిగ్గా ఏకాగ్రత నిలవటం లేదని కొందరు విద్యార్థులు చెప్తుంటారు. ఇటువంటి బాధల ఉపశమనం కోసం మెదడు కొన్ని ప్రత్యేకమైన ఎండార్ఫిన్స్ని తయారు చేస్తుంది. అదేవిధంగా సెరటోనిన్ అనే రసాయనం మనసుని ఆహ్లాదపరుస్తుంది. ఈ రెంటిని మిశ్రమంలో పెయిన్ కంట్రోల్ అనే థియరీని ఒకదాన్ని పెట్రిక్ వాల్ అనే సైకాలజిస్ట్ సూచిస్తున్నాడు. కళ్ళు మూసుకుని ఒక సుప్తావస్థలోకి వెళ్లే ప్రయత్నం చేయాలి. శరీరంలో బాధని ఒక వస్తువుగా భావిస్తూ దాని పరిణామాన్ని ఊహించుకోవాలి. ఒక పార్సల్ లాగా దాని చుట్టూ క్రమక్రమంగా దాని శరీరంలోని తీసి పారేస్తున్నట్టుగా భావించాలి. ఎక్కువసేపు చదవడం వలన వచ్చే ఐ బర్నింగ్, అలసట లాంటి తాత్కాలిక బాధలను ఈ రకమైన సెల్ఫ్ హిప్నాటిస్ థెరపీ బాగా పనిచేస్తుంది అంటున్నాడు ఆ సైకాలజిస్టు. 8 వర్రీ టైము. ఇది ఒక గమ్మత్తైన ప్రక్రియ. ప్రొఫెసర్ జాన్ క్రోషేర్ అనే స్టూడెంట్ మోటివేటర్ ఇచ్చిన సూచన ఇది. సాయంత్రం పూట రోజుకో గంట వర్రీ టైంగా పెట్టుకోమంటాడు. చదువుకుంటున్నప్పుడు ఏదైనా ఆలోచనలు పక్కదారి పట్టిస్తే దాన్ని ఒక కాగితం మీద వ్రాసుకుని పక్కన పెట్టుకోవాలట. సాయంత్రం వర్రీ టైంలో ఇంకా ఆ విషయం గురించి నోట్ చేసుకోవాలన్నమాట. అలా వ్రాసుకున్న ఈ విషయం గురించి మర్చిపోయి తిరిగి మళ్ళీ చదువుకోవాలి. సాయంత్రం తీరిగ్గా కూర్చుని అలా వ్రాసుకున్న లిస్టులో ఒక్క ఐటము వర్రీ టైంలో ఆలోచించడం ప్రారంభించాలట. అప్పటికి ఆ విషయం తాలూకు సాంద్రత తగ్గిపోయి ఆలోచించడానికి ఏమీ మిగలదట. పెద్దల తిట్ల నుంచి మోటార్ సైకిల్ ఆహ్లాద ప్రయాణం వరకు ఏ ఆలోచన అయినా సరే చదువుని డిస్టర్బ్ చేయకుండా తరువాత తీరిగ్గా ఆలోచించడం కోసం పక్కన వ్రాసుకుని పెట్టుకుంటే ఆలోచనలు తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది అంటాడైన. ఇది ఫ్రెండ్స్ యండమూరి వీరేంద్రనాథ్ గారి విజయ రహస్యాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.